అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క వాణిజ్య సలహాదారుడు ఇటీవల భారతదేశాన్ని రష్యా చమురు విషయంలో లాండ్రోమాట్ కంట్రీ అని విమర్శించడం జరిగింది. లాండ్రోమాట్ కంట్రీ అంటే ఏమిటి? లాండ్రీ అంటే ఇస్త్రీ చేయడం. అదేవిధంగా అమెరికాలో సాధారణ ప్రజలు తమ యొక్క మురికి దుస్తులని బజారుకు తీసుకువెళ్ళి ఒక షాపులో ఆటోమేటెడ్ మిషన్స్ ఉంటాయి, అందులో దానికి సరిపడిన కాయిన్స్ అందులో వేస్తే దాంతో పాటు ఆ బట్టలను కూడా వేస్తే ఆ బట్టలు మంచిగా ఉతికి వాష్ అయిపోయి మంచిగా ఇస్త్రీ చేసుకొని బయటికి వస్తాయి అన్నమాట. అంటే మురికి బట్టలు అనేటివి క్లీన్ అయ్యి వస్తాయి అన్నమాట. అదే విధంగా దాన్ని లాండ్రోమాట్ అంటారు. దాన్ని అంతర్జాతీయంగా లాండ్రోమాట్ కంట్రీస్ కు అనువదించడం జరిగింది. ఇక్కడ రష్యా విషయంలో భారతదేశాన్ని, టర్కీని, చైనాను లాండ్రోమాట్ కంట్రీస్ అని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు పశ్చిమ దేశాలు. ఇక్కడ లాండ్రోమాట్ కంట్రీస్ అంటే అర్థం ఏంటంటే రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసి తక్కువ ధరలో అవి వారి దేశాల్లో వాటిని మళ్ళీ రిఫైన్ చేసి డీజిల్ రూపంలో, పెట్రోల్ రూపంలో ఇంకా ఉప ఉత్పత్తులన్నిటిని కూడా క్లీన్ చేసేసి మళ్ళీ అంతర్జాతీయంగా యూరోప్ కంట్రీస్ కానీ, అమెరికా కానీ ఇతర ప్రపంచవ్యాప్తంగా వాటిని ఎక్స్పోర్ట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పేసి అమెరికా యొక్క మొదటి వాదన. కానీ ఈ యొక్క విమర్శలను మన భారతదేశం కొట్టిపారేసింది. ఎందుకు అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు డబ్బులు రాకుండా రష్యాను వివిధ రకాల ఆంక్షలతోన యూరోపియన్ దేశాలు అంటే నాటో గాని, అమెరికా గాని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే G7 దేశాలు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే విషయంలో ఒక రేటును ఫిక్స్ చేశాయన్నమాట. ఆ రేటు కంటే ఎక్కువ రష్యా నుంచి ఆయిల్ ఎవరు కొనరాదని చెప్పేసి G7 దేశాలు పెట్టిన ప్రైస్ క్యాప్ ఏమిటంటే దాదాపు మన బహిరంగ మార్కెట్ లో బ్యారెల్ ముడి చమురు ధర ఎంత ఉంటే దాంట్లో 5 నుంచి 10% తక్కువ ధరకి రష్యా నుంచి కొనుక్కోవాలి ఆయిల్ అని చెప్పేసి ఇది G7 దేశాలు పెట్టిన ప్రైస్ క్యాప్. భారతదేశం కూడా ఏమంటుంది అంటే అయ్యా మేము G7 దేశాలు ఏదైతే ప్రైస్ క్యాప్ పెట్టిందో దాని ప్రకారమే మేము రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాము. ఎక్కడ కూడా అంతర్జాతీయ రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ మేము వయలేట్ చేయడం లేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పోరాటం సాగించడానికి ఇండియా చమురు కొనుగోలు చేయడమే ముఖ్య కారణం అని చెప్పేసి అమెరికా ఆరోపిస్తుంది. దీనికి రిటాలియేషన్ గా అమెరికా మన మీద 25% అదనపు సుంకాలు విధించడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో మనం కూడా మనకు అనుకూలమైన, మన ప్రయోజనాలకు అనుకూలంగా మనం అడుగులేయాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. కాబట్టి మన ప్రధానమంత్రి మోడీ గారు చైనా మరియు రష్యాతో ఒక స్నేహపూరితమైన బంధాన్ని బలోపేతం చేసుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. జై హింద్, జై భారత్.